హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను సుజాత. ఈ వీడియోలో నేను షేర్ చేస్తున్న రెసిపీ కలాకండ్ స్వీట్. బర్త్డేస్కైనా ఫెస్టివల్స్కైనా అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో ఇంట్లోనే చాలా ఈజీగా ఈ కలాకండ్ స్వీట్ని తయారు చేసుకోవచ్చు. కేవలం 2 పదార్థాలు పాలు పంచదారతో చేసుకునే ఈ కలాకండ్ స్వీట్ చాలా టేస్టీగా ఉంటుంది. టెక్స్చర్ చూసారా ఫ్రెండ్స్, రవ్వ రవ్వగా ఎంత బాగా వచ్చిందో. ఇంత చక్కటి స్వీట్ని బయట నుంచి తెచ్చుకునే పని లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా కొంచెం ఓపికతోటి తయారు చేసుకోవచ్చు. ఈ కలాకండ్ స్వీట్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్. కలాకండ్ స్వీట్ చేయడం కోసం ముందుగా మందమైన గిన్నె తీసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసి తర్వాత పాలు పోయండి. ఫుల్ క్రీమ్ పాలు తీసుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. నేను ఇక్కడ 3 లీటర్ల వరకు ప్యాకెట్ పాలు తీసుకున్నాను. ఇప్పుడు ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టి పాలను మరిగిస్తూ ఉండాలి. స్టవ్ని మీడియం నుంచి హై ఫ్లేమ్ వరకు అడ్జస్ట్ చేసుకుంటూ పాలను మరిగిస్తూ ఉండాలి. అడుగు పట్టకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఈ ప్రాసెస్ అంతా ఓపికతో కలుపుతూ ఉండడమే. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే ఇంట్లో ఉండే పాలతోటి ఇలా కలాకండ్ని తయారు చేసేసుకోవచ్చు. ఇలా పాలు మరుగుతూ ఉండగా నిమ్మరసం తీసుకొని అందులో కొద్దిగా వాటర్ కలిపి రెడీగా పెట్టించుకోండి. పాలు చిక్కబడి సగం వరకు మరిగిన తర్వాత కొద్దిగా నిమ్మరసం వేసి గరిటెతోటి కలుపుతూ ఉంటే పాలు విరగడం స్టార్ట్ అవుతుంది. సరిపోకపోతే ఇంకొంచెం నిమ్మరసం వేసుకోవచ్చు. నిమ్మరసం బదులుగా వెనిగర్ అయినా కూడా వాడుకోవచ్చు. పాలు మొత్తం ముక్కలు ముక్కలుగా బాగా విరిగిపోయిన తర్వాత మరి కాసేపు మరిగించి అందులో 300 గ్రామ్స్ వరకు పంచదార వేసేయాలి. 8 నుంచి 10 వరకు యాలకులు తీసుకొని అందులో గింజలు తీసి కచ్చాపచ్చాగా దంచి స్వీట్లో వేసేయాలి. ఇంట్లో ఎప్పుడైనా పాలు విరిగిపోతే ఇలా కలాకండ్ స్వీట్ని తయారు చేసేయచ్చు. అలాగే పంచదారను ఇంట్లో వాళ్ళు తినే తీపిని బట్టి కొంచెం ఎక్కువైనా తక్కువైనా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా బాగా ఉడికి దగ్గరగా అయిన తర్వాత 2 స్పూన్ల వరకు నెయ్యి వేసి మళ్ళీ ఒకసారి కలపాలి. చివరిగా ఒకసారి కలాకండ్ స్వీట్ని గరిటెతోటి బాగా అదుముతూ కలుపుకోవాలి. ఎక్కడైనా పెద్ద బద్దలు ఉంటే కలిసిపోతాయి. ఇలా గరిటెకి గట్టిగా పట్టుకుని ఉండే వరకు ఉడికించిన తర్వాత నెయ్యి రాసిన గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇంట్లో బర్త్డే ఉంటే ఇలా కలాకండ్ స్వీట్ని చేసి పెట్టండి ఫ్రెండ్స్, వాళ్ళకి తప్పకుండా నచ్చుతుంది. ఈ కలాకండ్ స్వీట్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అవసరం అనిపిస్తే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మూత పెట్టేసి 4-5 గంటల పాటు ఆరనిచ్చిన తర్వాత మూత తీసి ప్లేట్లోకి సర్వ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ సిల్వర్ ఫాయిల్ పెట్టాను. మీకు ఇష్టమైతే పెట్టుకోవచ్చు, లేదంటే డ్రై ఫ్రూట్స్ వేసి డెకరేట్ చేసుకోవచ్చు. సన్నగా తరిగిన పిస్తా పలుకులు ఇంకా గులాబీ రేకులతోటి ఇలా డిజైన్ చేశాను. మనకు నచ్చిన విధంగా పీసెస్గా కట్ చేసుకోవచ్చు. ఇంత చక్కటి స్వీట్ని ఇలా చేసి పెడితే ఇంట్లో అందరు ఇష్టంగా తింటారు. ఇదైతే మా ఇంట్లో బర్త్డే స్పెషల్ ఫేవరెట్ స్వీట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.